వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖానాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టులో అవినీతి, సిడిపిఓ బెదిరింపులతో మానసిక క్షోభకు గురవుతున్న అంగన్వాడీలు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ఇండ్లు ఇవ్వాలి, సిపిఐఎంఎల్ ప్రజాపంద నాయకుల డిమాండ్. గంభీరావుపేటలో ఎస్ఎస్సి విద్యార్థులకు ప్యాడ్ పెన్నులు పంపిణీ, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఫలితాలు సాధించాలని సూచించిన స్కూల్ చైర్మన్. ఫినిక్స్ గ్రూప్ లో ఈడీ ముమ్మర సోదాలు, చైర్మన్ ఎండి నివాసాల్లోనూ తనిఖీలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఖానాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టులో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. మామూలు ఇస్తేనే ఉద్యోగం, లేదంటే ఉద్యోగం ఊడుతుందని బెదిరింపులకు పాల్పడుతున్నారు సిడిపిఓలు. అంగన్వాడీలు, టీచర్స్, ఆయాలు తమ ఉద్యోగాలు కాపాడుకోవడానికి మానసిక క్షోభకు గురవుతున్నారు. పిల్లల అటెండెన్స్, 5 ఏళ్ల ఆరోగ్య లక్ష్మి బిల్లుల వివరాలు ఇవ్వాలని కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఎవరైతే మామూలు ఇవ్వడానికి నిరాకరిస్తారో వారి పేరు రాసి వారిపై తమ అనుకూల వ్యక్తులతో సమాచార హక్కు చట్టం 2005 ప్రయోగిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 14 సెక్టార్లు, 255 సెంటర్లు ఉన్నాయి. ఒక్కో సెంటర్ నుండి అంగన్వాడీ టీచర్ అయితే 250, ఆయాకి 150 రూపాయలు చెల్లిస్తున్నారు. చాలీచాలని జీతాలతో నెలలా మామూలు ఇస్తున్నామని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. కాబట్టి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి పై అధికారులు, ఉన్నతాధికారులు ఉన్నారు. కాబట్టి ఇలా అంగన్వాడీ టీచర్లు వాళ్ళ ఉద్యోగాలు కాపాడడం కోసం ఇలా డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ముడుపులు అందించే విధంగా అంగన్వాడీ టీచర్లు వ్యవస్థ ఉంది. కాబట్టి దీన్ని సిఐటి నిర్మల్ జిల్లా కనుక మేము ఖండిస్తున్నాం. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు చాలని వేతనంతో ఈరోజు ఉద్యోగం వెళ్ళదీస్తుంటే ఇలా అధికారులు వాళ్ళ లాభాల కోసం అంగన్వాడీ టీచర్ల జీతాలకెళ్ళి మాకు ఇంత ఇవ్వాలి, లేకుంటే మేము ఊరుకోమని చెప్పి ఆదేశాలతో ఈరోజు చెప్పడంతో వాళ్ళు భయభ్రాంతులకు గురై డబ్బులు వసూలు చేసిన వాస్తవం. నిన్న సాక్షి న్యూస్ ఛానల్ ఇంకా ఆ డబ్బులు వసూలు చేసిన వీడియో రావడం జరిగింది. అదేవిధంగా సిడిపో వారు ఖండనకే ఇచ్చారు. అది మాకు సంబంధం లేదని చెప్పారు. అది సరైనది కాదనేది ఈరోజు సిఐటిగా మేము భావిస్తున్నాము. కాబట్టి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఉన్నతాధికారులు, పీడీ గారు, కలెక్టర్ గారు స్పందించి దీన్ని వెంటనే విచారణ చేయాలని ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా ఖానాపూర్ నిర్మల్ ప్రాజెక్ట్ అనేది పై అధికారులు కానీ ఉన్నతాధికారులు తేల్చడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న 120 మంది ఆయాలు కానీ టీచర్లు కానీ కలిసి ఎమ్మెల్యేను ఇక్కడ ఈ స్థానికంగా మామిడ మండలం నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించిన ఐక్యరెడ్డి సాబును కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ తేల్చడం జరుగుతుంది. దీని విషయంలో దీన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఈరోజు సిఐటిగా మేము భావిస్తున్నాం. 2016 సంవత్సరాలలో గ్రామాల్లో డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ల కోసం ఎంపిక చేసిన వారికి వెంటనే ఇండ్లు ఇవ్వాలని సిపిఐఎంఎల్ ప్రజాపంద నాయకులు డిమాండ్ చేశారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం గోలివాడ గ్రామ పంచాయతీ శివార్లో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గోలివాడ, అంతర్గాం, టీటీఎస్ గ్రామాలకు చెందిన 20 మంది కుటుంబాలు గృహప్రవేశం చేసి ఇండ్ల ముందు దీక్ష చేపట్టారు. దీక్ష చేస్తున్న వారికి సిపిఐఎంఎల్ ప్రజాపంద నాయకులు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016లో గ్రామాల్లో డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు పేద ప్రజలను మళ్లీ మోసం చేయడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, డ్రా తీస్తామని మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే పేదల బతుకులు బజార్న పడేయడమేనని వారన్నారు. వెంటనే అంతర్గాం మండలాల్లో 2016లో డ్రా తీసిన లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాపంద ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2016లో తీసిన డబుల్ బెడ్రూమ్ వెంటనే 2016లో గుర్తు తీసినటువంటి డబుల్ బెడ్రూమ్ వెంటనే 2016లో లబ్ధాలు తీసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. లబ్ధాల ఐక్యత వర్ధిల్లాలి, లబ్ధాల ఐక్యత వర్ధిల్లాలి, లబ్ధాల ఐక్యత. 2016లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే 20 మంది కేటాయించాలి. లబ్ధిదారులకు ఐక్యత ఇవ్వాలి. 2016లో తీసిన డబుల్ బెడ్రూమ్ వెంటనే 2016లో గుర్తు తీసినటువంటి డబుల్ బెడ్రూమ్ వెంటనే 2016లో లబ్ధాలు తీసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. లబ్ధాల ఐక్యత వర్ధిల్లాలి, లబ్ధాల ఐక్యత వర్ధిల్లాలి, లబ్ధాల ఐక్యత. నేను నా పరిధిలో లేదు కదా, మీకు ఇల్లు ఇస్తాను నేను రాసి ఇవ్వలేను కదా. మీకు కట్టేది వేరే డిపార్ట్మెంట్, ఇచ్చేది
మేడం కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, దీనికి చైర్మన్, మినిస్టర్ గారు వాళ్ళు డిసైడ్ చేస్తారు. 3 నెలల తయారు చేస్తావా నా కాలు పట్టకు నీకు 3 నెలల తయారు చేస్తానంటే వీళ్ళందరూ మీ సంతకాలు తీసుకొని నాకు తీసుకొచ్చి ఆఫీస్లో నేను ఉంటా, తీసుకొచ్చి దానికి రిపోర్ట్ తయారు చేసి మేడం తీస్తాను. అయితే రిప్లై వచ్చే వరకు ఇన్నే ఉంటాం సార్, అందరం ఇన్నే ఉంటాం. మేము పోతే మమ్మల్ని పట్టించుకుంటే అధికారుల దగ్గర పోవట్లేదని కాదు సార్. మీరు కూడా మర్యాద కొద్ది మాట్లాడలేదు సార్. నేను అంటానని కాదు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు నేను అధికారుల దగ్గరికి సార్. అంటే చేస్తామంటారు కానీ ఎవరు చేయట్లేదు. మాకు వచ్చినవి లేవు, మేము ఉన్నది లేదు. మా బాధ అంటే మీరు అనేది గతంలో మేము ఎంపికైనాం, మాకు ఇవ్వాలి సార్. మాకు కూడా హామీ ఇవ్వండి. మీకు ఫస్ట్ లబ్ధిదారులు 20 మంది ఉన్నారు కదా, ఏదో ఒక ఉద్దేశపూర్వకంగా మీకు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎన్నిక చేస్తామని అనండి. మేము కూడా హామీ ఇచ్చే పరిధిలో నేను లేను. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు మేము కూడా అదే సార్, మేము కూడా డిసైడ్ చేస్తారు. మీరు రాతపూర్వకంగా నాకు దరఖాస్తు ఇవ్వండి, మీరు అందరూ సంతకాలు పెట్టి నా రిపోర్ట్ తయారు చేసి మేడం గారికి ఇస్తాను. 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలని గిఫ్ట్ ఏ స్మైల్ కింద మంత్రి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ ప్యాడ్ పెన్నులను పంపిణీ చేయాలని ఆదేశించడంతో గంభీరావుపేట మండలం వ్యాప్తంగా పంపిణీ చేశారు. గంభీరావుపేట మండలంలోని ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జెడ్పీటీసీ కొమరిశెట్టి విజయలక్ష్మణ్ ప్యాడ్లు పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ కమిటీ శెట్టి విజయ మాట్లాడుతూ భారతదేశంలో ఏ మంత్రి కూడా ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఇవ్వని గిఫ్ట్ ఏ స్మైల్ కింద 80,000 విలువ చేసే ట్యాబ్లను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇచ్చామన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు 100కు 100% ఉత్తీర్ణత సాధించి జిల్లా మండల మోడల్ స్కూల్ పేరును నిలబెట్టాలని మోడల్ స్కూల్ చైర్మన్ అబ్దుల్ రహీం ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఈ మోడల్ స్కూలు అందరూ మంచి స్థితిలో ఉండి మంచి ఆలోచనతో మీరు చదువుకొని మీ తల్లిదండ్రులు ఏ రకంగా అయితే మీకు పాఠశాలకు పంపుతున్నారో వారి మాటకు పాఠశాలకు మాకు ఏదో చేయాలని ఇప్పటికి కూడా పట్టుబడుతూ ఉంటాడు. కాబట్టి వారు కూడా ఉండడం మీ అదృష్టంగా భావించుకొని మీరు మంచి ఆలోచనలు చదువుకొని మంచి పేరు తీసుకురావాలని మరొకసారి మీ అందరికీ నమస్కారం. మోడల్ స్కూల్లో స్మైల్ కింద మన కేటీఆర్ సార్ గారు మన 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్కి అవసరపడిన ప్యాడ్స్, పెన్ను అన్నీ పంపిణీ చేసినటువంటి మన కేటీఆర్ గారికి మన తరపు నుండి ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి మన కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనము ఏదైతే మన మోడల్ స్కూల్లో ముందంజలో ఉంచాలని మన 10th క్లాస్లో ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా ఎగ్జామ్స్ రాసి ముందులో మన జిల్లాల్లోనే మన గంభీరపేట మండలాన్ని ముందుంచాలని కోరుకుంటూ, మన విద్యార్థులకు ఒకటి నా సూచన, మన తల్లిదండ్రుల ఆశయాలు ఏదైతే ఉందో మన ఇంట్లో ప్రతి ఒక్కరూ మా బిడ్డ మంచి ఉండాలి, మా కొడుకు మంచి చదివి ముందు ర్యాంకులో రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళకి ముందంజలో మనం 10th క్లాస్లో విద్యార్థి ఎగ్జామ్స్ మంచిగా రాసి మన కేటీఆర్ సార్కి మన సిరిసిల్ల జిల్లాని గంభీరపేట మండలాన్ని ముందుంచాలని కోరుకుంటున్నాను. వాళ్ళు అన్ని విధాలుగా మాట్లాడారు. నాకున్న సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇక్కడ విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది మేడం గారు. కోతిల పెడత చాలా ఇప్పుడు నైట్ కాగానే 2 సైడ్ పోల్స్ అవసరం మనకు. ఎందుకంటే రాత్రి కాగానే పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది మేడం. చాలా ఇంకా మంచినీటి సమస్య ఇబ్బందిగా ఉంది. మిషన్ భగీరథ నీరు రానప్పుడు మేడం మనకు ఒక బోర్ మోటార్ ఉంటే ఇంకా బాగుంటుంది. అన్ని విధాలుగా లక్ష్మి గారు, సర్పంచ్ గారు ఏదనగానే ట్యాంకర్తో తీసుకొచ్చి ఎత్తుతూ ఇంకా సమస్య బాగుంటాయి మేడం. ఒక హైమర్ లైట్ కూడా అవసరం మేడం.
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపార కలాపాలు నిర్వహిస్తున్న ఫినిక్స్ కంపెనీ చైర్మన్ చుక్కపల్లి సురేష్, మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని ఫినిక్స్ కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు ఫినిక్స్ గ్రూప్స్ పై కూడా తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో జూబ్లీహిల్స్లోని ఫినిక్స్ కంపెనీ కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. ఫినిక్స్ గ్రూప్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైన్స్, ఆటోమొబైల్స్, పలు ఫార్మా కంపెనీలతో పాటు వివిధ గ్రూప్ ఆఫ్ కంపెనీలను నడుపుతోంది. ఈడీ అధికారులు ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇల్లు, వారి కార్యాలయాల్లో 15 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తుల విరాళాలు పక్కదారి పడుతున్నాయి. ఈ విషయాన్ని ఆలయ రికార్డు అధికారి వరలక్ష్మిని ఊరుకొండపేట సర్పంచ్ అనిత నాగోజీ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం నర్సిరెడ్డి, వార్డు సభ్యులు ఆరోగ్యారెడ్డి, రేపని శ్రీను గ్రామ పెద్దలు సమక్షంలో వివరణ అడిగారు. కానీ నాకు అమౌంట్ నా చేతికి రాలేదు, నాకు ఇవ్వలేదు, నేను రిసిప్ట్ ఇవ్వలేదు. తర్వాత పెద్ద మనుషులు సర్పంచ్ గారు వాళ్ళు వచ్చి అడిగారు, కానీ నా అమౌంట్ నా దగ్గరికి రానందువల్ల నేను రిసిప్ట్ ఇవ్వలేదని చెప్పాను. ఇది ఆ రోజు జరిగిన విషయము.
అమౌంట్ ఎక్కడ పోయిందో ఎవరి దగ్గర ఉండే విషయం మాత్రం నాకైతే తెలియదు. మేడం దాతలు ఇచ్చినాయి, మరి దాంట్లో మైకులు అలోన్ చేసినారు కదా, మరి ఎట్లా మరి అలోన్ చేసినా కదా, ఇప్పుడు దాతలు పైసలు వేసినా కదా, ఆ పైసలు ఎట్లా మరి అలోన్స్ ఎట్లా చేసినారు మీరు మరి తెలియకుండా? అనౌన్స్ మేము చేయలేదు, నేనైతే చేయలేదు. ఎవరు చేసినా మరి? మేము చేయలేదు టెంపుల్ నుంచి అయితే. ఇప్పుడు మా అటెండర్ కానీ నేను కానీ మేమిద్దరమే చూసుకుంటాం కౌంటరు, మేమిద్దరం మాత్రం అనౌన్స్ చేయలేదు. మరి ఎవరు చేసినారు? బయటికి వెళ్ళి చేసినారా? ఎవరు మీకు తెలియదా? బయటికి వెళ్ళి చేసినా ఏడు చేసినారు అలోన్స్? మేమైతే చేయలేదు. అనౌన్స్ మాత్రం మేమే చేస్తాము రెగ్యులర్ గా. ఈ అమౌంట్ 25,000 5,000 అన్నారు కదా, అలోన్స్ ఎవరు చేసినారు, ఎప్పుడు చేసినారు? మీకు తెలియకుండా చేస్తారా? చేయలేదు కదా మీరు, మరి ఎవరు చేసారు వాళ్ళు మీరు చూసిరా? అనౌన్స్ చేసింది ఆ రోజు అయ్యగారు చేశారు, ఆ రోజు అన్నదానం. ఏం పేరు అయ్యగారి పేరు? శర్మ గారు చేశారు అనౌన్స్. తర్వాత నేను ఆ రామరెడ్డి గారిని అడిగా అమౌంట్ సార్ రిసిప్ట్ తీసుకున్నారా అని. అంటే లేదమ్మా రిసిప్ట్ ఏమి ఇవ్వలేదు నాకు అన్నాడు. అమౌంట్ కూడా నాకు ఇవ్వనందుకు నేను రిసిప్ట్ ఏమి ఇవ్వలేదు. ఇది జరిగింది. కల్లుగీత గౌడ కార్మికుల సంక్షేమాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అంతర్గాం మండల జడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన రంగు లచ్చయ్య గౌడ్ ఫిబ్రవరి 18న కల్లు గీస్తున్న సమయంలో చెట్టుపై నుండి పడి మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం 25,000 రూపాయల చెక్కును జడ్పీటీసీ గౌడ సంఘం నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందజేస్తున్నారన్నారు. చెట్టు మీదకి వెళ్ళబడి చనిపోవడం జరిగింది. వారికి మన గౌడ వృత్తి గౌడ ట్రస్ట్ వారు హైదరాబాద్ నుంచి చనిపోయిన వారికి 25,000 రూపాయలు, దెబ్బలు తాకిన వారికి మొన్న 10,000 రూపాయలు లక్ష్మీపతి గౌడ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎవరో గడ్డం పోతావా తల్లి? వీడియో ఆన్ చేసి ముందుకు రా. మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్లో పలు రైళ్లను నిలపాలని మిర్యాలగూడ జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో మేనేజర్ తారకేశ్వరికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి నాయకులు చేగొండి మురళీ యాదవ్ మాట్లాడుతూ చెన్నై నారాయణాద్రి విశాఖ రైలు తిరుగు ప్రయాణంలో నిలిపివేయాలని ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. త్వరలో ప్రారంభించనున్న వందే భారత్ రైలు మిర్యాలగూడలో స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జ్వాలా వెంకటేశ్వర్లు, మురళీ యాదవ్, ఆటో యూనియన్ అధ్యక్షులు కొండలు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. 7 శనివారాలు వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం నినాదంతో వెంకటేశ్వర స్వామి భక్తుల ఆదరాభిమానాలు చూడగొంటున్నారు. అయితే ఈ శనివారం స్వామివారి తీర్థ కళ్యాణ మహోత్సవం రావడంతో భక్తులు కిటకిటలాడారు. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి, రాత్రికి జరిగే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి వస్తున్నారు. ప్రతి ఏటా జరిగే తీర్థ కళ్యాణ మహోత్సవ వేడుకలకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ చిర్ల జగ్గిరెడ్డి సూచనలతో ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఈవో మధుసూరి సూర్యనారాయణ రాజు ఎంతో శ్రమించి ఈ కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా భారీ స్వాగతాలు ద్వారా ఏర్పాట్లు చేశారు. సమాచారం
వాడపల్లి తీర్థం కన్నుల వైభోగం భక్తుల ఆనందం రంగరంగ వైభవం. వాడపల్లి తీర్థం కన్నుల వైభోగం భక్తుల ఆనందం రంగరంగ వైభవం. చరితలోన నిలచే స్వామివారి కళ్యాణం. చరితలోన నిలచే వేల కోట్లు పెట్టి డివిజన్ను అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న ఎమ్మెల్యే కార్పొరేటర్కు స్థానిక సమస్యలు కనపడడం లేదా అని బీజేపీ సీనియర్ నాయకులు రవికుమార్ యాదవ్ ప్రశ్నించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్లో గడప గడపకు బీజేపీ అనే కార్యక్రమంలో భాగంగా భూదేవి హిల్స్, తులసినగర్, ఆల్విన్ కాలనీ ఫేస్ 1 పరిసర ప్రాంతాల్లో ప్రజల సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. డివిజన్లో చాలా వరకు కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు రాలేదని స్థానికులు తమ దృష్టికి తీసుకొని వచ్చారని వెల్లడించారు. సమస్యలను పరిష్కరించే దిశగా బీజేపీ పార్టీ కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. హిల్స్లో అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పటివరకు కూడా స్టార్ట్ చేయలేరు. ఇదేంటంటే ఈ ప్రాంతము మరి ఈ రియల్ ఎస్టేట్ పెరగడంతో ఈ కార్పొరేటర్కి, ఎమ్మెల్యేకి, వీళ్ళకి వాళ్ళ మరి ఇక్కడ ఉన్నటువంటి సంస్థానంతో వాళ్ళకి కుదరకపోతే వీళ్ళు డెవలప్మెంట్ ఆపేసిరని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఈ రకంగా మరి మన అరకెపూడి గాంధీ గారు 8,000 కోట్ల రూపాయలతోటి మరి కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసిన అన్నాడు. కానీ ప్రజలు ఆయన చెప్పేది ఏంది, నేను హ్యాంగింగ్ బ్రిడ్జు, రేడియల్ రోడ్లు, అండర్ పాస్లు చూపిస్తాడు హైటెక్ సిటీ చుట్టుపక్కల. కానీ ప్రధానమైన సమస్యలు ఇవాళ బస్తీల సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మరి నేను చాలామంది దగ్గర 10 మంది సీనియర్ సిటిజన్లు కలిసిన ఎవరికి కూడా పింఛన్ రాలేదు, ఎవరికి పింఛన్ కూడా రాలేదు, కొత్త రేషన్ కార్డులు లేవు. ఈ రకంగా ప్రధానమైన సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మరి అరకెపూడి గాంధీ గారు మేము 90% అన్ని కాలనీల్లో అన్ని పనులు చేసినా అంటారు. ఇక్కడ 90% కూడా కాదు కదా, అసలు ఏ మాత్రం కూడా పని స్టార్ట్ చేయలేరు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
ఎలాంటి పర్మిషన్ లేకుండా గ్రామానికి దగ్గరలో కోళ్ల ఫామ్ నిర్మించడంతో ప్రజలు దుర్వాసనతో రోగాల పాలవుతున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినందుకు ఫిర్యాదుదారుడిపై కక్ష కట్టి దాడి చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మల్లాయికుంట తండాకు చెందిన కోళ్ల ఫామ్ నిర్వాహకులు అదే గ్రామానికి చెందిన తేజావత్ సురేష్ అతని తల్లి సాలుకు భార్య సుమను కొట్టారు. ఈ విషయమై బాధితులు ఫిర్యాదు చేయడంతో చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెంకటరత్నం తెలిపారు. టార్చర్ పెట్టి నేను ప్రలోభానికి గురి చేసి నాకు ప్రాణరక్షగా ఏమీ లేకుంటే నేను నా ప్రాణాన్ని కాపాడుకునేందుకు నేను 12:30 గంటల సమయంలో నేను కష్టపడి స్టేషన్కు చేరుకున్నాను. స్టేషన్కి చేరుకొని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడం అమ్మ కూడా నాకు కొట్టి దెబ్బలు కూడా ఉన్నాయి. నాకు కొట్టిన తరుణంలో నేను కాపాడుకొని స్టేషన్కు పోయా. స్టేషన్కు ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేసిన వెంటనే నాకు హాస్పిటల్లో చూయించుకోమని రేపు ఏమన్నా ఉంటే మేము ఎంక్వైరీకి వస్తాం, ఎంక్వైరీ ద్వారా ఏం తెలుతో దాన్ని బట్టి చేస్తామని చెప్పారు. కానీ ఈ మాఫియా, ఈ కోళ్ల మాఫియా ఈ ఫౌండరీలను దూరం పెట్టే విధంగా వాటి రూల్స్ పెట్టే విధంగా పెట్టాలే కానీ విచ్చలవిడిగా వాళ్ళ పర్మిషన్లు ఎవరిస్తున్నారో విచ్చలవిడిగా ఇచ్చి ఇంటిని ఆనుకొని ఉన్న పిల్లలను జ్వరాల పాలన రోగాల పాలన గురి చేస్తున్నారు. కాబట్టి దేవుంచి ఈ ఫిర్యాదు పై వారిని ఎందుకు చెప్పావని చెప్పి నువ్వు ఈ ఫిర్యాదుని బయటకు చెప్తావని చెప్పి మా ఇంటికి వచ్చి మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. వృద్ధురాలైన మా అమ్మగారికి మోకాల మీద కొట్టి మోకాలు వాసేటట్టుగా నా ఈపు కూడా వాసేటట్టుగా ఈపు కూడా వాసేటట్టుగా నన్ను నడి రోడ్డు మీద లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి ఈ పౌడరీ ఫామ్ దందా అంత దుర్మార్గంగా నడుస్తుందంటే దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు, దీనికి ఎక్కడి నుంచి పర్మిషన్ వస్తున్నాయి, అది ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని పై అధికారులను నేను కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఖానాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టులో అవినీతి, సిడిపిఓ బెదిరింపులతో మానసిక క్షోభకు గురవుతున్న అంగన్వాడీలు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ఇండ్లు ఇవ్వాలి, సిపిఐఎంఎల్ ప్రజాపంద నాయకుల డిమాండ్.
గంభీరావుపేటలో ఎస్ఎస్సి విద్యార్థులకు ప్యాడ్ పెన్నులు పంపిణీ. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఫలితాలు సాధించాలని సూచించిన స్కూల్ చైర్మన్. ఫినిక్స్ గ్రూప్ లో ఈడీ ముమ్మర సోదాలు. చైర్మన్ ఎండి నివాసాల్లోనూ తనిఖీలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.